మీరు నాలాగా రోజు గ్యాస్ ట్యాబ్లెట్ అయితే వేసేసుకుంటారా? నేను కూడా డైలీ గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకుంటాను. ఎందుకంటే ఇది సమ్మర్ సీజను, ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు హడావిడి, చుట్టాల హడావిడి, డైలీ బిర్యానీలు వండుకోవడం, తినడం, అలాగే దాని తోడు సాయంత్రం పూట జంక్ ఫుడ్స్ ఇవన్నీ కలిసి వచ్చేస్తాయి. ఈ సమ్మర్లో నైట్ నిద్ర కూడా ఉండదు. నిద్ర లేకపోవడం వల్ల కూడా గ్యాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ గ్యాస్ స్టార్ట్ అవ్వగానే మనకి ఒకే ఒక్క మంత్రం ఏంటంటే, మార్నింగ్ లేవడం, మెడికల్ షాప్కి వెళ్ళడం, ఒక గ్యాస్ ట్యాబ్లెట్ తెచ్చుకోవడం, శుభ్రంగా కూర్చుని పొద్దుటే వేడి నీళ్ళు కాసుకొని గ్యాస్ ట్యాబ్లెట్ అయితే వేసేసుకుంటాం. వేసుకొని మళ్ళీ సాయంత్రం మళ్ళీ బిర్యానీ తెచ్చుకుంటాం, హాయిగా తినేస్తాం. అబ్బా గ్యాస్ పట్టేసింది అని కొంచెంసేపు అటు ఇటు తిరిగి మళ్ళీ సాయంత్రం గ్యాస్ ట్యాబ్లెట్ తెచ్చుకొని వేసేసుకుంటాం. ఇలా వేసుకోవడం వల్ల ప్రమాదాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు దీంట్లో ఉన్న డోంపెరడోన్ అనే మెడిసిన్ మనకి చాలా ప్రమాదకరమని ఇప్పుడు ఈ సైంటిస్టులు, డాక్టర్స్ అయితే చెప్తున్నారు. ఈ డోంపెరడోన్ మెడిసిన్ 60 ఏళ్ళు పైబడిన వారికి ఈ హార్ట్ స్ట్రోక్ అయితే వచ్చేస్తుంది. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంకా ప్రమాదకరమని ఈ డోంపెరడోన్ మెడిసిన్ తీసుకోవడం వల్ల ఇంకా మహిళల్లో కూడా వాళ్ళకి చాలా చాలా ఇబ్బందులు అయితే స్టార్ట్ అవుతున్నాయని చెప్తున్నారు. అవేంటంటే ముందుగా హెడేక్, తల తిరగడం, తల పట్టేసినట్టు ఉండడం, తలనొప్పి, అంతేకాదండి గుండ్లు పట్టేసి వికారంగా ఉండడం, కడుపులో తిప్పినట్టు ఉండడం, అలాగే వాంతులు అవ్వడం, వాంతి వచ్చినట్టు ఉండడం. మహిళల్లో ఇంకొక పెద్ద సమస్య స్టార్ట్ అవుతుంది. రెగ్యులర్గా గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా వస్తాయంట. సో పీరియడ్స్ అనేవి సరిగా రావు. అంతేకాదండి విటమిన్ లోపం కూడా, విటమిన్ బి12 లోపం కూడా మెల్లగా స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. అంతేకాదండి ఎముకల్లో ఉన్న మెగ్నీషియం, కాల్షియం మెల్లగా తగ్గిపోయి ఈ ఎముకలు అయితే బ్రేక్ అవ్వడం స్టార్ట్ అవుతుందంట. అంటే మెల్లగా అది స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది. సో అందుకని గ్యాస్ ట్యాబ్లెట్స్ వద్దు. సో అర్థమైంది కదండి. అది డైలీ గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకోవద్దు. వేసుకోవాల్సి వస్తే డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నప్పుడే వేసుకోండి. 2 నుంచి 3 వారాలు మాత్రమే. సో అది బాయ్.